శ్రీ శ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకం 30వ శ్లోకం అన్నమాట. ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని విందాం. ఆ తర్వాత ప్రతిపదార్థము, తర్వాత తాత్పర్యాన్ని తెలుసుకొని, తెలుగు పద్యాన్ని విన్న తర్వాత విశ్లేషణలోకి వెళ్దాం. ముందుగా శ్లోకం విందాం. సంస్కృత శ్లోకం. स्वदेहोद्भूताभिर्घृणिभिरणिमाद्याभिरभितः निषेव्ये नित्ये त्वामहमिति सदा भावयति यः किमाश्चर्यं तस्य त्रिनयन समृद्धिं तृणयतः महासंवर्ताग्निर्विरचयति नीराजनवेदिम्. ఇప్పుడు ఈ శ్లోకానికి ప్రతిపదార్థాన్ని వినేద్దాం మనం. నిత్యే ఆద్యంతాలు లేని తల్లి, నిషేవ్యే చక్కగా సేవింపదగిన మాత, స్వదేహ ప్లస్ ఉద్భూతాభిహి అంటే తన యొక్క దేహం నుండి ఉద్భవించినట్టి అని, గృణిభిహి కిరణాలతోడును, అణిమాద్యాభిహి అంటే అణిమా గరిమాది అష్టసిద్ధులతోడును, అభిత చుట్టూను ఉండు వాటితో, త్వాం నిన్ను, అహం ఇతి నేను అను అహంభావం చేత, సదా ఎళ్లవేళలా యహ ఏ సాధకుడు భావయతి ధ్యానం చేయుచున్నాడో, త్రినయన సమృద్ధిం సదాశివుని యొక్క ఐశ్వర్యమును, తృణయత తృణీకరించుచున్న గడ్డిపోచవలే ఎంచుచున్న తస్య ఆ సాధకునికి, మహాసంవర్తాగ్ని మహాసంవర్త ప్లస్ అగ్ని మహాప్రళయాగ్నిని, నీరాజన విధిం నీరాజనమును, కరోతి ఇచ్చుచున్నది. కిం ఆశ్చర్యం ఏమిటిందులో ఆశ్చర్యం అని దీని ప్రతిపదార్థం. మన తాత్పర్యాన్ని గనక తెలుసుకుంటే, చక్కగా సేవింపదగిన తల్లి ఓ జగజ్జనని, నీ నుండి ఉద్భవించేటి కిరణాలు అణిమాది అష్టసిద్ధులతో ఉన్న నిన్ను నీవే నేను అనే భావనతోటి ఎళ్లవేళలా ధ్యానం చేసే సాధకుడికి ముక్కంటి ఇచ్చే ఐశ్వర్యం గడ్డిపోచు లాంటిది అంటున్నారు. అలాంటి వాడికి మహాప్రళయాగ్ని ఆరతి పడుతోందంటే ఆశ్చర్యమేముంది అంటున్నాడు. ఇప్పుడు మనం తెలుగు పద్యాన్ని వినేద్దాం. చరణోద్భూతమయూఖ పుంజములతో సర్వాణి మాది ప్రభా పరివృత్తం బగునీకు నిత్యమును సేవల్జేయు నీ భక్తుడున్ గిరిశ శ్రీ తృణమట్లు చూడ ప్రళయాగ్ని జ్యోతులవ్వానికి వర నీరాజనమిచ్చునన్న జగదంబా ఏమి ఆశ్చర్యమౌ. దేవరకొండ శ్రీనివాస శర్మ గారు చాలా చక్కగా పాడి వినిపించినందుకు ఆయనకి మరొకసారి అభినందనలు. విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే ముందు గనక మనం దీనికి లలితా సహస్రనామాన్ని అన్వయించి చూసుకుంటే, మనకి నిత్య అన్నది ఒకటి, శాశ్వతి అన్నది ఒకటి, శాశ్వత ఐశ్వర్య అన్నవి ఈ మూడు ఇందులో మనకి చక్కగా కుదురుతున్నాయని చెప్పుకోవచ్చు మనం. అయితే మొదటిగా నిత్య, మలస్య మిథ్యాత్వాత్ తదధిష్టానం తు న తతేత్యాహ నిత్యేతితి చకాలత్రయేప్యబాధ్య తేన క్షణిక విజ్ఞానక బాహ్య నిరాసః అవినాశీ వారేయమత్మా ఇది శృతేః తిథి నిత్య మంత్రరూపా వా. అది గాని ఇది గాని అన్నట్టుగా వా అంటూ ప్రయోగం, లేక అంటూ చెప్పారు. అంటే ఏమిటి ఇందులో? మలములు అసత్యములగుట చేత అంటే అశాశ్వతములు, నిత్య అంటే త్రికాలాల చేత బాధితురాలు కానటువంటిది. ఇలా అవడం చేత క్షణిక విజ్ఞానవాదం త్రోసిపుచ్చబడుతోంది. అంటే ప్రతి వస్తువు క్షణికమే కాని శాశ్వతం కాదు అనే వాదము త్రోసిపుచ్చబడుతోంది అంటూ శృతి చెప్తోంది. ఈ ఆత్మ అవినాశి అని చెప్తోంది అనమాట. లేకపోతే ఇంకొకటి ఏం చెప్పారు మనకి? తిథి నిత్య మంత్రరూపావా అన్నారు. అంటే తిథి నిత్య దేవతల గురించి మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఆ దేవని, కాలనిత్యాదేవిని మంత్రరూపం చేత ఆవిడ నిత్య అని ఇందులో
చెప్పబడుతోంది. సృష్టి ఆదుల చేత బాధితురాలు కాకుండా సర్వకాలావస్థలందు నిత్యముగా ఉండేది ఈ పరాశక్తి అనే భావం మనకి ఇక్కడొస్తోంది. అంటే అమ్మవారు దేశ కాల వస్తు సజాతీయ విజాతీయ స్వగత అవస్థాభేద లేనటువంటి నిత్య స్వరూపిణి, నిత్య సత్య స్వరూపిణి. సృష్టి స్థితి లయ కాలాల్లో కూడా అమ్మవారు ఉండనే ఉంటారు. ప్రపంచం సృష్టి కాలంలో వస్తు స్థితి కాలంలో ఉంటూ లయ కాలంలో పోతూ ఉంటుంది. మళ్ళీ వస్తుంది, పోతూ ఉంటుంది. ఇలా వస్తూ పోతూ ఉండే లక్షణం ప్రకృతి అనే అమ్మవారికి నిత్యంగా ఉండేదే కదా. అందుకని అమ్మవారిని నిత్య అంటుంటారు. తిథుల్లో కూడా ఎప్పటి నుండో అలాగే వస్తూ పోతుంటాయి కాబట్టి తిథులను కూడా అమ్మవారి అంశాలుగా పోల్చి వాటిని నిత్య అన్నారు. ఇంకా శాశ్వతి అన్న పేరు తీసుకుంటే శాశ్వతము అంటే నిరంతరము ఎప్పుడు ఉండేది అని అర్థం వస్తుంది. ఈ నామం కూడాను ఎప్పుడు విశ్వం నిండా సందు లేకుండా ఆవిడ ఉండేది కాబట్టి శాశ్వతగుం శివమచ్యుతం అనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని పరబ్రహ్మ తత్వాన్ని గురించి కూడాను మనకి శృతులు చెప్తున్నాయి. అందుకే పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారు శాశ్వతి. దీనికి మనకి శాశ్వత్ పునః పౌణ్యం తత్సంబంధాన్ని పునః పునః అభ్యాస్యమనేత్యర్థః నిత్యావా శాశ్వతస్తు ధ్రువో నిత్యః ఇత్యమరః తేషాం సిద్ధి శాశ్వతీనేతరేషాం ఇది శృతేః అన్నారు. మరల మరల అభ్యసించబడేది ఆవిడ, నిత్యురాలు ఆవిడ. శాశ్వతం అంటే ధ్రువం అని కూడాను అమర కోసం అని చెప్తోంది. నెక్స్ట్ నామం శాశ్వత ఐశ్వర్య అన్నది. శాశ్వతం నిత్యం ఐశ్వర్యం యస్యాహ యద్వా ఈకార ప్రశ్లేషేణ ఈశాః జగదీశాః పంచప్రేతాః తేష్వస్వత అశ్వత్వం వాహనత్వం ఏన తాదృశం ఐశ్వర్యం యస్యాః పంచప్రేతాసనారూఢేతి ఫలితార్థః అన్నారు. నిత్యమైన ఐశ్వర్యం కలది లేక ఈకార ప్రశ్లేషణ చేత ఈశా స్వత ఐశ్వర్యము అంటూ చెప్పుకోవచ్చు. జగదీశ్వరురాలైన బ్రహ్మాది పంచప్రేతములు వాహనముగా ఉన్నటువంటి ఐశ్వర్యము కలది అంటూ దీనికి ఇక్కడ విశ్లేషణ చెప్పారు మనకి. అంటే శాశ్వత ఐశ్వర్య అంటే ఈశ్వర ఈశ్వరీ పదాల చేత పిలువబడే ఒకే ఒక తత్వం ఈ హృదయంలో ఉంది. సర్వంలోనూ ఉండి సర్వాన్ని కాలగమనంలో చక్రం తిప్పినట్లుగా తిప్పేది ఈ తత్వమే. అదే అచలము ధ్రువము అయిన అక్షం. ప్రహ్లాదుడు అంటాడు కదా, ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతండు ఎందెందు వెతికి చూసినా ఆనందేగలడు దానవాగ్రణి అంటూ జగత్తంతా ఎప్పుడు నిండి ఉండగలే లక్షణాన్ని ఐశ్వర్యంగా కలిగి ఉన్నది ఆవిడ. ఆవిడ నిత్యము మోక్షాన్ని ఐశ్వర్యంగా కలది ఆవిడ. శాశ్వతంగా ఉండడమే ఐశ్వర్యంగా కలది ఆవిడ. భక్తులకు శాశ్వత ఐశ్వర్యం అయినది ఆవిడ అంటూ ఎన్నో రకాలుగా మనం దీనికి అర్థాన్ని చెప్పుకోవచ్చు. అయితే ఇంతే కాకుండా మనకి దేవి అథర్వ శీర్షంలో కూడాను చెప్పబడుతుంది. అమ్మవారు తన గురించి తానే చెప్పుకుంటారు. ఇప్పుడు సర్వే వై దేవీముపతస్థు కాసిత్వాం మహాదేవి ఇది. దేవతలంతా పరాశక్తిని సమీపించి నువ్వెవరు అంటూ ప్రశ్నించారు. అప్పుడు స బ్రవీత్ అహం బ్రహ్మస్వరూపిణి మత్తః ప్రకృతి పురుషాత్మకం జగత్ శూన్యంచ అశూన్యంచ అంటూ చెప్పారట ఆవిడ. అంటే ఏం చెప్తున్నారు? నేనే పరబ్రహ్మస్వరూపిణి, నా నుండే ప్రకృతి పురుషులు జగత్తు పుడుతుంది, శూన్యాన్ని అశూన్యాన్ని కూడా నేనే అని చెప్పారు. అంతేకాకుండా అహం ఆనందానానందాః అహం విజ్ఞాన విజ్ఞానే అహం బ్రహ్మా బ్రహ్మిణి వేదితవ్యే ఇది అథర్వశృతి. అథర్వశృతి మనకి చెప్తుంది ఏంటి? నేనే ఆనందాన్ని దుఃఖాన్ని జ్ఞానాన్ని అజ్ఞానాన్ని అయి ఉన్నాను, నేనే బ్రహ్మను జగత్తును కూడా నేనే అయి ఉన్నాను అంటూ చెప్తుంది. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు ఆవిడందరూ? అహం పంచభూతాన్య పంచభూతాని అహం పంచ తన్మాత్రాణి అహం అఖిలం జగత్. పంచభూతాలు నేనే, పంచభూతాలు కానిది కూడా నేనే, సూక్ష్మ పంచభూతాలను కూడా నేనే, నేనే సమస్త జగత్తుని అంతే ఆ పరమేశ్వరి. ఇంకా ఏమంటోంది? నేనే వేదాన్ని అవేదాన్ని అయి ఉన్నాను, నేనే విద్యను నేనే అవిద్యను, పుట్టుక కలదాన్ని లేనిదాన్ని కూడా నేనే, నేను పైన కింద అంతా కూడా నిండి ఉన్నాను అంటూ చెప్తోంది ఆవిడ. ఇంకా ఏం చెప్తున్నారు? అహం రుద్రేభిర్వసుభిశ్చరామి అహం ఆదిత్యైరుత విశ్వే దేవైః అహమిత్రా వరుణ ఉభోభిర్బర్మి అహం ఇంద్రాగ్ని అహం అశ్వినోభ అన్నారు.
ఏకాదశ రుద్రులతో, అష్ట వస్తువులతో, ద్వాదశ ఆదిత్యులతోటి, విశ్వే దేవుళ్ళతోటి చరిస్తాను నేను. నేను మిత్రావరులను పోషిస్తున్నాను, భరిస్తున్నాను. నేను ఇంద్రుడి, అగ్నిదేవుడు, అశ్విని దేవతల యొక్క స్వరూపాన్ని కూడా అయ్యున్నాను అంటున్నారు ఆవిడ. ఇంకా ఏం అహం సోమం త్వష్టారం పూషణం భగం దదామి. అహం విష్ణుమురుక్రమం బ్రాహ్మణం ఉత ప్రజాపతిం దదామి అన్నారు. నేను సోమ త్వష్ట పుష భగ ఆది దేవతలను, ఉరుక్రముడైన అంటే సృష్టికి ఆధారభూతుడైన విష్ణువుని, బ్రహ్మను, ప్రజాపతిని ధరించి ఉన్నాను అంటూ ఆవిడ చెప్తుంది. అహం దధామి ద్రవిణం హవిష్మంతే సుప్రావ్యే యజమానయా సున్వతే అహం రాష్ట్రీ సంగమని వసూనాం చికితూషే ప్రథమా యజ్ఞయానాం అహం సువే పితరమస్య మూర్ధాన్. నేను సోమయాగాన్ని, హవిర్యాగాన్ని చేసే యజమానులకు ధనాన్ని అనుగ్రహిస్తున్నానంటూ అనేక రకాలుగా ఆవిడ గురించి ఆవిడ చెప్తూనే ఆవిడ మమ యోనిరప్స్వంత సముద్రే యైవం వేద సదైవీం సంపదమాప్నోతి. అంటే నేను ఈ జగత్తుకు ఈశ్వరుని, ఉపాసకులకు ఐశ్వర్యాన్ని అనుగ్రహించేదాన్ని, బ్రహ్మస్వరూపిణి అయి యజ్ఞార్హమైన దేవతల్లో ముఖ్యమైన దాన్ని. నా నుండి సప్త సముద్రాలు ఉద్భవిస్తున్నాయి, ఆత్మగా భాషించి బుద్ధి వృత్తి నా స్థానమై ఉన్నాయి. ఈ విధంగా నన్ను తెలుసుకునేవారు సమస్తమైన నా దైవీ సంపదను పొందుతారు అంటూ ఆవిడ నేను నిత్య అన్నదాన్ని ప్రతిపాదించి చూపించారు మనకి. ఇన్ని రకాల ప్రశ్నలకి సమాధానం ఇచ్చింది అమ్మవారు. అందులో చివరికి మనకి తేల్చింది ఏంటి? నేను నిత్య అనే శబ్దాన్ని ఆవిడ మనకి తెలియపరిచింది. అయితే ఇందులో శంకరుల వారు నిషేవ్యే అని ఇంకో పదంతో కూడా సంబోధించారు. అంటే చక్కగా సేవింపదగింది ఆవిడ అని. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆవిడకి అనేక రకాల సిద్ధులు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. అణిమా సిద్ధి, మహిమా సిద్ధి, గరిమా సిద్ధి ఇలాంటివన్నీ కూడాను చెప్పుకున్నాం మనం. ఆ సిద్ధులన్నీ ఒక్కొక్క ఆవరణలో 64 మంది యోగినులతోటి మనకి తెలియజేయబడుతుంటుంది. అలాంటి అమ్మవారిని నువ్వే నేను అని భావించి ధ్యానించే స్థితికి ఈ సాధకుడు వెళ్ళిపోయాడు. అంటే తాదాత్మ్యత పొందుతున్నాడు. ఆవిడ్ని పూజిస్తూ, ఆవిడ్ని అర్చిస్తూ తాదాత్మ్యత పొందుతున్నాడు అనమాట. ఆవిడలో ఏకమైపోయాడు, లీనమైపోయాడు. ఇంక వేరే కోరికలంటూ అతనికి ఏమీ లేవు. ఐహికమైన సుఖాలన్నీ అతనికి పట్టవసల. ఐశ్వర్యం ఏమీ అక్కర్లేదు. అంతా కూడాను గడ్డిపోచతోటి సమానం అతనికి. ఈ ఐశ్వర్యం ఏదైతే ఉందో అది ఈశ్వర అన్న శబ్దంతోటి వస్తుంది మనకి. అంటే ఈ ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఈశ్వరుడు అని అనుకుంటే గనక అది కూడాను అతనికి తృణప్రాయం అయిపోతుందిట. ప్రళయాంతంలో వచ్చే అగ్ని ఈ భక్తుడి ముందు అది నీరాజనం అయిపోయిందిట. అలా కలిసిపోయాడు అమ్మవారితోటి అతను అని, ఆ స్థాయికి చేరుకుపోయాడు అతను అంటూ భావన ఇక్కడ. కానీ ఆ స్థితికి చేరడం అంత సులభమైనది కాదు. ప్రకృతిలో ప్రతి వస్తువులో అమ్మవారిని చూడడం అన్నది, ఆవిడలో లీనమై ఆవిడ తప్పితే ఇంకో ప్రపంచం కనబడకపోవడం అన్నది చాలా గొప్ప స్థితి. ఆ శుద్ధతత్వాన్ని తెలుసుకోవడమే మనిషికి మోక్షం. ఇకపోతే దీనికి సంబంధించిన యంత్రం గనక మనం తెలుసుకుంటే అది రెండో వలయ అర్థాలు ఓంకార బీజంతో కూడినటువంటిది అనమాట. ఈ శ్లోకాన్ని గనక మనం పఠిస్తే మనకి అన్ని రకాల సిద్ధులు వస్తాయి అంటూ పెద్దలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పిన విధంగానే యంత్రాన్ని గాని బీజాక్షరాన్ని గాని పఠించకూడదు. మనంతట మనం గురుముఖతః విద్య నేర్చుకుని ఫాలో అవ్వాలి. మళ్ళీ మనం రేపు మరొక శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.